వాళ్ళేమో కోడిగుడ్లు టమాటాలతో కొట్టేటట్టున్నారు. ఏంది మా పరిస్థితి చెప్పు. దీనికి ఏమైనా బాధ్యత ఉంటే నీకే. అరే అబ్బా ఏరంజీ మామయ్య ఏరంజీ ఒరే వలపురం బ్యాంకులో 12 రూపాయలు 75 పైసలు ఉంటే నా అకౌంట్లో అవి మీరు ఇద్దరే సమానంగా పంచాయా? నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పు. నా అకౌంట్ లో 12 రూపాయలు 75 పైసలు ఉన్నాయి. నాకు ఆ 75 పైసలు ఇస్తావా? సొట్ట కొనుక్కోవాలి. సొట్ట 75 పైసలు రాదుగా. వచ్చిందిలే, నేను ఏదో ఒకటి చేసుకుంటాగా తర్వాత. అంటే బాలింత కట్టినట్టు కట్టాడు నాకు ఊపిరి అక్కలేదు. అవునా? కాళ్ళు పుడుతున్నాయి. కూర్చున్నారా? ఎవడో తెలియదు. ఎందుకు నా బట్టలు వేసుకొని వచ్చారులే. బట్టలు ఎవడో దొంగముట్టు బట్ట ఇటు నుంచి లాగాడు పరిగెత్తాడు. ఎవడో వాడు పోయా. ఏం మరి ఊళ్ళో సంగతులు? వాడు వస్తున్నాడు. వాడు సంగతులు చూద్దాం. ఎవడు చెంబెత్తుకొని వస్తున్నాడు. ఏడిగిరా దొడ్డికి పోతున్నావా? ఏరా రే, ఎవడురా దొడ్డికి పోయేవాడు? ఎవడురా? ఏ ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. ఆగురా, కొద్దిసేపు కూర్చోరు, నీతో మాట్లాడాలి. అర్జెంట్ లేదేం లేదురా అబ్బాయి. ఏం తిన్నావు? లెగిసి వచ్చానా? ఇట్రా కూసో. ఏంది మొన్న మా ఇంటి ఏమిటెవడో గబ్బు చేశాడు, నువ్వేనా? ఏంది నాకేందో నువ్వే అనిపిస్తుంది. మరి రాత్రి కొండ మీద బొవ్వ తిని వచ్చి ఉంటావు. రాత్రి కొండ మీద బొవ్వ పెట్టలా. ఎందుకు పెట్టలా? శనివారం పెడతారు. నువ్వు పోయావని నాకు తెలుసు. నేను ఎంక్వైరీ చేశా. నేనే. అర్జెంట్ అని కూర్చొని మాట్లాడతాను రా. బట్ట మొన్న డాక్టర్ గాని రమ్మన్న నడు నొప్పులు కాలు నొప్పులు పెళ్ళిటని నా బట్ట ఏమో రాలేదు. బీపీ ఎక్కువ ఉంది. ఉప్పు తగ్గి బీపీ తగ్గిద్ది. ఎవడురా వాడు? సైకిల్ ఎవడురా? తోలిగట ఏ ఊరు పోవాలయ్యా? కొండముంజూరు పోవాలా? కొండముంజూరు ఎట్ట పోవాలంటే కొండమే. ఆగా నేను ఒకటి చెబుతా, నువ్వు ఒకటి చెప్పు. కొండ మీదుగా దిగు ఫస్ట్, తర్వాత తాటి ముంజలు ఉంటాయి తిను. 5 తిన్నాక ఆంతుని పడి దొడ్డికి పో. అయిపోయింది బాగుంటుంది. ఇప్పుడు నేను టోల్గేట్ దాటాలంటే నువ్వు ఎన్ని ఎడ చెబుతున్నావు నాకు? టోల్గేట్ దాటాలంటే ఇటు ఎందుకు వచ్చారా? ఫస్ట్ నాకు 100 రూపాయలు కట్టి ఎవడురా నేను రమ్మంది? అక్కడ పెద్దోళ్ళు చెప్పారు. పెద్దోడు నాకన్నా పెద్దోడు అయిందిరా. ఎవడు తీసురాపు? ఎవడురా తీసురాపా? పెద్దోడిని తీసురా. నేను చూస్తా. నాకు 100 కడితేనే. అసలుకే వయసు అయిపోయి ఉన్నావు. ఏం చేస్తావేంది? వయసులో ఉంటే ఏం చేస్తావేంది? వయసు అయిపోయింది అంటున్నావు. రాజుబాయ్ బోనస్. నాకు ఇప్పుడు ఎంతైనా నాకు డబ్బులు కట్టే నువ్వు బాగాలి. అదిగో మా దోస్తు సమాధానం చెప్పి తినండి. మాట్లాడితే మరొకటి బస్ పిలుస్తా. పిలుస్తాడంట. ప్యాంట్ వేసుకొని చుట్టేసుకోవడం తెలియదు. నువ్వేంద్రా పిలిచేది? వేసుకున్నా కూడా ఏందిరా అబ్బాయి ఎత్తి చూపిస్తున్నావు? ఉందారా? ఎట్రారా? ఏంది ఎత్తి చూపిస్తున్నావు? అంత ఉందేంది? మాకు కూడా తెలుసులే. 100 కట్టితేనే నాకు. అందలేవు బట్ట
దొంగ నా బట్ట 100 రూపాయలు అడిగితే కట్టుకుండా పోయా. ఏం సంగతి ఊళ్ళో వ్యవహారాలు ఏంది? ఊళ్ళో వ్యవహారాలు ఏముంది? సంక్రాంతి పండుగ అంటగా మొన్న పర్వ టీవీలో తడికలు చచ్చిపోతలేదు. ఆ రామారావు గారితో జంపట్టుగా అవునా? ఇదే హాట్ టాపిక్ ఇప్పుడు ఊళ్ళో. నీకెట్ తెలిసింది? మొన్న పక్కింటోళ్ళు చెప్పారులే. నాకు చెప్పలేదు, నీకే చెబుతారే నన్ను. నాకే చెబుతారు అట్టాటి దరిద్రాలు అని కూడా నాకే తెలుసు. నాకు చెప్పలేదా నా బట్టలు? ఏం చేస్తారా వాడు పాలకి కట్టున్నారు కొద్దిగా ఒక్కటి పొల్లమ్మ గారండి. ఎవరండి? పొల్లమ్మ గారు. చెప్పు చెప్పు, నువ్వు చెప్పు. పొల్లమ్మ మీకెందుకండి పొలం గీయాలైతే? తెలుసులండి పొల్లమ్మ ఎవరు. ఏమో నాకేం తెలుసు. ఇది బొల్లాపల్లి సెంటర్. ఇక్కడ నుంచి నేరుగా కుడేపుకి కుడేపుకి పోతే తాడి చెట్టు అవుతుంది. దాన్ని ఎక్కి దిగు. తాడి చెట్టు అంటే ఎక్కుతామండి. వాళ్ళతో ఎక్కుతావా? ఏం ఎక్కడానికి బాగానే ఉన్నావు కుర్రాడుగా. మరి అది తాడి చెట్టు ఎక్కేది వెంకటేశ్వర యాదగారు ఏంది? నీకు అడ్రస్ కావాలి. కావాలంటే తాడి చెట్టు ఎక్కి దిగు. తాడి చెట్టుకి అడ్రస్ కేసు ఉందండి. తాడి చెట్టు ఎక్కి దిగాలి. లేకపోతే నేను చెప్పను దొబ్బే. అట్టగా చెప్పండి. తాడి చెట్టు ఎక్కి దిగుతావు కదా. సరే దిగిన తర్వాత నేరు ఎడం పక్క పో. ఎడం పక్కే. ఎడం పక్క అంటే ఏటో చెప్పు. నువ్వు ఫస్ట్ ఎటు? నాకెందుకు ఇటు అనిపిస్తుంది? నీకంటే నువ్వు అడి తిరిగి ఉండవు కాబట్టి నీకు ఇటు అనిపించింది. అట్టాగా నువ్వు చదువుకోలేదు, నువ్వు చదివావుగా బానే. దాంట్లో ఏముందో చెప్పిపో. నీకెందుకు చెప్పాలా? నాకే అడ్రస్ చెప్పినట్టు చెప్పబోయిందే. చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదండి? పొల్లమ్మనే. పొల్లమ్మనే. పొలమ్మదో నాకు దాంట్లో ఏముందో చెప్పిపో అంతే. బంగారం ఉందిలే నీకెందుకు? బాబు ఎడం పక్క ఏం తర్వాత నది ఉంటుంది. దాని చుట్టూ 9 రౌండ్లు వేసి తూర్పు పక్క పో. వాళ్ళు ఇల్లు వచ్చింది. రౌండ్ అయితే సరిపోదా? 9 రౌండ్లు వేయాలి నాయన. తప్పదు. 9 రౌండ్లు కావాలా 2 కావాలా చెప్పు. సరేలే పాత్ర. 9 రౌండ్లు వేసి తూర్పు పక్క పో. సరేనండి. చూసావా? ఏం సామే? మా పొలమ్మ పచ్చట్లో ఉప్పడికి తెలియలేదు దాని తల్లి. అందుకని దానికి రావాల్సిన పార్సల్ వేరే చోట పంపించాడు. ఓ భలే పని చేసావు అసలు. అంటే ఏముందో పెట్టుకుంటే మామూలు ఉండదు. పొలం ఏం పెట్టిందంటావు? సంక్రాంతికి ఏమైనా పెట్టింది? అరిసెల పరిసర ఆర్డర్ పెట్టుకుందా ఏంటి? ఇంకేమైనా పెట్టుకుందా? ఈయన మనోడు పిల్ల మనకు తెలియాలంటే వాడు నరేంద్ర ఉన్నాడు. వాడిని పంపించడం తెలియదు. నరేంద్ర అడిగి తెలీదు. రాజు ఎందుకంటే ఆ కార్యక్రమాన్ని బిల్లు కట్టాడు నరేంద్ర. రాజేష్ అడిగి తెలిసింది. నరేంద్ర కాదు. ఇంకోటి ఎవడో వస్తున్నాడు. ఎవడో నువ్వేం చదువుతావు నువ్వు వచ్చాక? అరే అబ్బాయి రాయ్యా, నువ్వు ఆ తూర్పు వీధిలో ఉండే నరసయ్య గారి మనోడు కదా. దక్షిణ బజార్లో ఉంటాను చూసారా? ఆ దక్షిణ బజార్లో రెండో పక్క 3 ఇల్లు తూర్పు తిరిగి ఉంటుంది. 3 ఇల్లు కాదండి, 5 ఇల్లు. గుడిసేగా. గుడిసి కాదండి, పాక. గుడిసెట్టేవారా? సరే నువ్వేం చేస్తావు? ఇంతకు నువ్వేం చేస్తావు ఆయన? నేను బిజినెస్ చేస్తాను. ఏం బిజినెస్? అది మీకు చెప్తే అర్థం కాదండి. అర్థం కాదా? అది అర్థం కాదు మీకు అసలు. సరే పో చెబుతా. మీకు బిజినెస్ తర్వాత చెప్తాను. ఏం చదువుతావు? నాకు చెప్పి ఆయన చెప్పాలి. బిజినెస్ ఏంది నేను చెబుతాను వాడిని కానీ. ఈ లెక్క బతికే ఉన్నారు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? 100కి 2 సౌకాదో కిస్రాయిలే. డబ్బు సినిమాతో ఉంది. నాకు అలాగే మాట్లాడారు. నాకెందుకు దొరికారా వీళ్ళు? మన పంచలో దూరంగా ఉండు. బతికే ఉన్నావు ఇంకా. బతికాను ఉన్నాగా. ఏడో తగ్గుతుంది స్టడీ. ఏదో తప్ప గమాలు తగిలింది కదా. తాగి నేను పోతాను. నన్ను చూస్తే మీరు పోతారు. ఏడికైనా పంపిస్తా. ఈ ఉదయం నుంచి కూర్చొని పనే ఉండదండి మీకు. ఉదయం నుంచి ఈ చెవులు ఎట్ట పెట్టి కొరుకుతూనే ఉంటారు. ఏముంటది నా పంచలో రామాయణం? నా పంచలో ఉన్నది మొత్తం ఎప్పుడో పోయింది మీ దెబ్బకి. నేను అమ్మయ్యల తల్లని భోజనాలు పెడితే దరిద్రం వదిలితే ఆ రోజు తాగి తలెగుతాను. ఇలా సవాలు మమ్మల్ని పోతాను. పోయేదాకా నేను అడిగి పోతానే. నీ ముందర ఎగిరే పోతానే తాగి. హలో, ఇంట్లో కరెంట్ బిల్ వేయడానికి వచ్చా. అవునా?
మీ మీటర్ చూపిస్తే బిల్ వేస్తా. ఆ? మీ మీటర్ నా మీటర్ మేము ఏదో అర్థం కాలేదు నాకు. కొద్ది చెవుడు మళ్ళీ చెప్పు. కరెంట్ మీటర్ నా మీటర్తో నీకెందుకు అబ్బాయి? బిల్ వేద్దు. ఏం గవర్నమెంట్ బిల్ కట్టాలా? వేస్తావు? నా మీటర్ నువ్వేం బిల్ వేస్తావు అబ్బాయి? గవర్నమెంట్ కట్టాలా? మన మీటర్ మనం చూపించింది ఎందుకు వాడు ఫీల్ చేసింది ఏం కాదు. అయ్యో మా మీటర్ నువ్వు కట్టుకోలేవు కానీ బిల్లు మేమే వేసుకుంటామయ్యా. సరే కట్టుకోండి. మొన్న మా మనవన్నులా మా మనవని కాళ్ళు వస్తుంటే నా మనవడు వస్తలేదు. ఒకటే నొప్పులు కాళ్ళు. నీ మనవడు ఏం చేస్తున్నాడు ఎందుకే? ఏం చేయగలడు వాడు ఏం చేస్తాడు సరే ఏం చేయడో చెప్పు. వాడు అన్ని చేస్తాడు అదే ఏం చేస్తాడు మళ్ళీ ఏం చేయడం అంటావు మళ్ళీ అన్ని చేస్తాడు. నువ్వే చెబుతాట అన్ని చేస్తాడు అన్ని ఏం చేస్తాడండి? బజార్లో ఏడ భోజనాలు పెడుతున్నారు పోదామా ఆ బజార్లో ఏడ భోజనాలు పెడుతున్నారు పోదామా ఏం పోయినాడు? మొక్కుందా లేదా? మొక్కుంది మనకు పొల్లులే మొక్కున్నా వండిన వాసన ఇక్కడికి వచ్చింది